హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. మన ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వీళ్ళు టోటల్గా 608 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మంచి గుడ్ విల్ ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ అప్రెంటిస్ కంప్లీట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే 16th February 2026 నుంచి 2nd March 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో ఇక్కడ స్ట్రీమ్స్ చూసుకున్నట్లయితే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 2nd March 2026కి 18 years నుంచి 25 years లోపు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ 60% అబోవ్ వచ్చిండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ 50% అబోవ్ వచ్చిండాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్స్లో. మంత్లీ స్టైఫండ్ చూసుకున్నట్లయితే 25,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో 20,500 అనేది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 4,500 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేయడం జరుగుతుంది యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారము. ఇక్కడ మనం స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి టోటల్ 62 వేకెన్సీస్ అయితే ఉంది. తెలంగాణ స్టేట్ వాళ్ళకి 22 వేకెన్సీస్ ఉంది. ఎవరైతే 1st April 2023 తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింటారో వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే 1st April 2023 కన్నా ముందు ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ కారు. సెలక్షన్ మెథడ్ చూసుకుంటే మీ యొక్క పర్సంటేజ్ చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత 1:5 రేషియో ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ క్వాలిఫై అయిన వారికి పోస్టింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.